శ్రీలంకలో ఉన్నప్పుడే థర్డ్ క్లాస్ నుంచి ఐ లైక్ టు బికమ్ అన్ యాక్టర్. సో 2-3 టైమ్స్ డాడ్ తెలియకుండా ఆడిషన్స్కి వెళ్ళాను. సో అక్కడ తెలిసిన వాళ్ళు మా నాన్నకు చెప్పారు ఇట్లా వచ్చారు. మనీ, ఫేమ్ ఇది కాదు, నాకెందుకు ఇండస్ట్రీకి వెళ్ళాలి, నేను స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి అని ఒకటే. మహానటి మూవీ రిలీజ్ అయింది మనసు సావిత్రి అమ్మది. ఆ మూవీ చూసాక ఒక 5 days నాకు నిద్రలో కన్నీళ్ళు వచ్చేది, ఏడుస్తుంది అనమాట. మన సినిమా ఇండస్ట్రీలో మాత్రం నీకు చాలా గర్వంగా చెప్తాను, నీకు నచ్చకపోతే నువ్వు ఇంకొక ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోయి నీ ప్రాజెక్ట్ నువ్వు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరు ఫోర్స్ కూడా చేయరు. స్టోరీ అయితే ఐ కేమ్ ఫ్రమ్ ఏ బ్రోకెన్ ఫ్యామిలీ అండ్ చాలా స్ట్రగుల్స్ చూసాను. ఎందుకు అంటే ఒక ఎలోన్ పర్సన్ గా నేను హైదరాబాద్ వచ్చాను. ఐ డోంట్ నో ఈవెన్ సింగిల్ పర్సన్ ఇన్ హైదరాబాద్. 4 walls మధ్యలో నేను స్టక్ అయిపోయి ఉండిపోయాను. అండ్ ఐఎమ్ వెరీ డిప్రెస్డ్. చాలా ట్రామాస్ చూసాను. స్టిల్ 2 years బ్యాక్ వరకు ఐ మీన్ ట్రామా ఓన్లీ. ఒక పర్సన్ ఉండాలి అన్నట్టు ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్. ఎవరిని ట్రస్ట్ చేయలేము. నన్ను ఎప్పుడు వెంటాడుతూ వచ్చిన థింగ్ ఏంటంటే, ఇంత కష్టపడ్డాను, ఇంత ఇలాగా బయట ఒక నేమ్ సమ్వాట్ కొంతమంది మధ్యలో అయినా ఇప్పుడు మీరు నన్ను ఇలా పిలిచారు అంటే సమ్వాట్ ఐ గెయిన్ సంథింగ్ ఇన్ మై లైఫ్. 0 to something. ఐఎమ్ నాట్ హీరోయిన్ ఆర్ హీరో ఆర్ సంథింగ్ అన్ను, బట్ 0 to something ఐ కేమ్ హియర్. హాయ్ ఎవ్రీవన్, మరోసారి మీ ముందుకి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. టుడే ఐ ఫీల్ ప్లెజర్ టు వెల్కమ్ 2 iconic ladies from media industry with a versatile career path what they have. So she's Bharti Garu. She's a teacher, yoga instructor with acting skills. She has acted in Bhagwan Kesari, Beauty and Janaka Aite Ganaka. So much more movies. And we have Mahalakshmi Garu. She's famous for her web series. She's a Gemini TV anchor and she works in marketing field also. So her web series are like Love After Breakup, Co-Living PG and Late Marriage or few web series. So we would love to listen from your own words about you. What all the things that you are capable of in shining yourself and gracefully walking on your life path. So first of all, Lakshmi Garki, thank you so much. Rajeshwari ma'am, thank you so much for this opportunity. And it's a good initiative, I think, because nowadays ladies ante women antene chala లైక్ సెకండ్ ప్రయారిటీగా చూస్తారు. అందరూ అంటారు ఇది మొత్తం ఈ సమాజంలో అంతా ఉమెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, బట్ ఇన్ మై ఒపీనియన్ ఇంకా రావాలి. సో అలా ఉన్న సొసైటీలో మేడం ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈ నవరాత్రుల్లో 9 days తను వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేయాలనుకోవడం రియల్లీ ఇట్స్ సో అప్రిషియేటివ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ నా విషయంకి వస్తే, నేను బోర్న్ అండ్ బ్రోటప్ అంతా శ్రీలంకలో. శ్రీలంకలో అండ్ మై మామ్ ఈజ్ బుద్ధిస్ట్ అండ్ మై డాడీ ఈజ్ ఇండియన్. ఈజ్ అ పక్కా ఇండియన్. కడప, హీస్ ఫ్రమ్ కడప. మా మామ్ ఈజ్ ఫ్రమ్ శ్రీలంక. బట్ ఇది మిక్సింగ్ కాబట్టి నాకు అంటే కోపం ఎక్కువ. లైక్ మా డాడీ కడప, సో ఈజ్ ఫ్రమ్ కడప కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ నా 8th class వరకు అక్కడే ఉన్నాం శ్రీలంకలో. ఆఫ్టర్ దట్ మా నానమ్మ కోసం అని ఇండియాకి వచ్చాం. శ్రీలంకలో ఉన్నప్పుడే ఐ మీన్ లైక్ 3rd class నుంచి ఐ లైక్ టు బికమ్ అన్ యాక్టర్. యాక్చువల్లీ హీరోయిన్ అవ్వాలి, మూవీస్ అన్ని పిచ్చి ఫుల్ ఉండేది. కానీ ఇంట్లో పరిస్థితులు మీన్స్ ఫాదర్ అస్సలు ఒప్పుకునేవారు కాదు. అసలు యాక్టింగ్ వద్దు, సినిమా వద్దు, ఆ ఇండస్ట్రీ బాగాలేదు అన్నట్టు హీ యూస్ టు బి. మంది ఉన్నారు. వెన్ ఇక్కడికి వచ్చినాక నేనేమనుకున్నా అంటే, అమ్మయ్య ఇండియాకి వచ్చాను, ఇంకా ఇండస్ట్రీకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని. సో 2-3 times డాడ్ తెలియకుండా ఆడిషన్స్కి వెళ్ళాను. సో అక్కడ తెలిసిన వాళ్ళు మా నాన్నకు చెప్పారు ఇట్లా వచ్చారు అని. సో ఏమనుకున్నారేమో తెలియదు. బీటెక్ 2nd year లో అంటే అయిపోయిన 3rd year లో నాకు మ్యారేజ్ చేసేసారు. ఇంక ఇప్పుడు నువ్వు ట్రై చేసుకో మూవీస్ లో. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. లైక్ నేను అనుకుంది అవ్వలేదు. సో మా హస్బెండ్ వచ్చి గవర్నమెంట్ టీచర్. సో ఏంటంటే మా హస్బెండ్ నన్ను ఎంతసేపు ఆ టీచింగ్ వైపు ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలా నేను నా డిగ్రీ చేశాను అండ్ ప్రైవేట్గా MA ఇంగ్లీష్ చేశాను. సో నేను టీచింగ్లోకి వెళ్ళిపోయాను.
ఆఫ్టర్ దట్ నేను ప్రతిరోజు మూవీస్ చూసినప్పుడల్లా నేను అనుకునేదాన్ని, అయ్యో నేను ఆ ప్లేస్లో ఉండాలనుకున్నాను, బట్ నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా ఇంతే నా లైఫ్ అనుకున్నా. 2-3 టైమ్స్ మా హస్బెండ్ అడిగా, ఇట్లా వెళ్తానబ్బా అంటే, ఇది మా ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మేమందరం యాక్చువల్లీ మా ఫాదర్ ఇన్ లా ఆల్సో రిటైర్డ్ హెడ్ మాస్టర్, మా మదర్ ఇన్ లా తెలుగు టీచర్. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం గవర్నమెంట్ టీచర్స్. తర్వాత మా హస్బెండ్ మళ్ళీ అడిగిన ఒక్కసారి అంటే, అసలు ఏమో తెలియదు, సరే అన్నాడు. సార్ ఆయన ఏమనంటే ఒక్క సినిమా చాలు, ఆ తర్వాత వద్దు అన్నారు. సరే, ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీ అల్లంత దూరాన, బట్ అది రిలీజ్ అవ్వలేదు. సెకండ్ మూవీ ముఖ చిత్రం అని రిలీజ్ అయింది, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ సర్ది. దాంట్లో హీరోయిన్ కి చిన్నప్పుడు మదర్ క్యారెక్టర్ చేశా. సో ఆ ముఖ చిత్రం రిలీజ్ అయింది థియేటర్లో. నన్ను నేను స్క్రీన్ లో చూసుకుంటున్నప్పుడు ఐ జస్ట్ లైక్ యునో ఇది డ్రీమా, కానీ మా హస్బెండ్ పక్క నుండి ఏడుస్తున్నారు. హీస్ క్రయింగ్. వై ఆర్ యూ క్రయింగ్ అంటే, అమ్ము ఇంకా నువ్వు చేసేసుకో, ఇంకా మూవీస్ చేసుకో. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా హెల్ప్ చేయడం ఏంటి, ఇప్పుడు షూటింగ్స్కి వస్తే నాకు ఇద్దరు అబ్బాయిలు ఈయనే వంట చేయడము, చూసుకోవడం, ఎవ్రీథింగ్. అసలు రియల్ ఐ ఫీల్ సో బ్లెస్ దట్ అందుకేమో దేవుడు నిన్న ఆపిండు. బికాస్ ముందు నేను ఒకవేళ ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇంకొక రకంగా ఉండేదేమో నా లైఫ్. సో హస్బెండ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, నాతో ఆడిషన్స్కి వస్తాడు, షూటింగ్స్కి వస్తాడు. సో అందరు ఏమంటారంటే ఇండస్ట్రీ బ్యాడ్ అంటారు. ఆఫ్ కోర్స్ బ్యాడ్ అనేది అన్ని చోట్ల ఉంటుంది, ఇండస్ట్రీలో కూడా ఉంది, నేను కాదనను. కానీ చూజీగా ఉంటే, నీ వర్క్ నువ్వు చేసుకుంటూ నీకు నచ్చితే నువ్వు అది చేస్తే ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నీకు నచ్చింది, ఒకవేళ నీకు కంఫర్టబుల్గా ఉంటే చేసుకోండి, అదర్వైజ్ లేదు నాకు కంఫర్ట్ లేనప్పుడు పక్కకు రావడం, అది ఎక్కడైనా ఉంటుంది. ఏంటంటే ఎస్, మిగతా ఇండస్ట్రీస్లో ఎలా అంటే లైక్ ఎడ్యుకేషన్, మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఏంటంటే మనకి కొన్ని తప్పవు అన్నట్టు వెళ్ళిపోతారు. బట్ మన సినిమా ఇండస్ట్రీలో మాత్రం నేను చాలా గర్వంగా చెప్తాను, నీకు నచ్చకపోతే నువ్వు ఇంకొక ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోయి నీ ప్రాజెక్ట్ నువ్వు చేసుకోవచ్చు. ఎవ్వరు నిన్ను ఇబ్బంది పెట్టరు, ఎక్కడ ఎవ్వరు ఇబ్బంది పెట్టరు, ఎవరు ఫోర్స్ కూడా చేయరు. ఇట్స్ అలా నేను గ్రో అవుతున్నా. ఆల్మోస్ట్ ఇప్పటికి 28 మూవీస్ చేశా, హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ మై కిడ్స్. నా పిల్లలు ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తారు. కొంచెం స్క్రీన్ మీద ఏమైనా మమ్మీ ఇలా చేయొద్దు, మమ్మీ అలా చెయ్యి. బట్ ఒకటి ఏంటంటే, ఎప్పుడు కూడా అందరు అంటారు ఒక మొగాడు వెనకాల సక్సెస్ వెనకాల ఆడది ఉంటుందని. బట్ ఆడది వెనకాల మొగాడు అనేవాడు ఉండాలి. ఫాదర్ రూపంలో అవ్వచ్చు, టీచర్ రూపంలో అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు, ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు, హస్బెండ్ రూపంలో అవ్వచ్చు. సో నాకు మా హస్బెండ్ అండ్ ఆఫ్ కోర్స్ మా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ ఫ్యామిలీ సపోర్ట్, మా మదర్ సపోర్ట్, మా సిస్టర్స్, నా పిల్లలు, సో ఇండస్ట్రీలో కూడా ఫ్రెండ్స్, సో ఇలా కో ఆర్టిస్టులు, సో ఎవ్రీవన్ ఇలా సపోర్ట్స్ లేకపోతే యు ఆర్ నథింగ్. అందరు అంటారు నేను సెల్ఫ్ మేడ్ అని. హౌ కెన్ యూ బీ సెల్ఫ్ మేడ్ వితౌట్ ఆల్ దీస్ పీపుల్స్? చెప్పండి. ఆఫ్ కోర్స్ మీరు సొంతంగా చేసుకుంటారు, బట్ ఎంతైనా మీకు ఆ సపోర్ట్ అనేది ఉండాలి కదా. ఒక డైరెక్టర్ లేకుండా సినిమా ఎలా వస్తుంది? సరే డైరెక్టర్ సినిమా ఉంది, ప్రొడ్యూసర్ లేకుండా సినిమా ఎలా తీస్తారు? దట్స్ ఇట్. నేను అదే అంటే, ఎవరైనా సెల్ఫ్ మేడ్ అంటే నేను ఐ డోంట్ టేక్ దట్, నేను అసలు తీసుకోను. ఎందుకంటే ఇంట్లో నీ వైఫ్ నీకు చేసి పెడితే నువ్వు బయటకు వచ్చి నువ్వు వర్క్ చేసుకోగలుగుతావు. నువ్వు ఒక్కడిగా అన్ని చేసుకొని బయటికి రాలేవు కదా. లేదు, నేను శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చాక నాకు ఏ భాష రాదు, శ్రీలంక సింగల తప్పితే. ఈవెన్ దో మా శ్రీలంకలో ఎలా అంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్స్ లేవు. ఆ గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే కేవలం సింహలకే ఇంపార్టెన్స్, ఇంగ్లీష్ అనేది లీస్ట్ ప్రయారిటీ. సింహల. అండ్ నెక్స్ట్ మై సెకండ్ లాంగ్వేజ్ ఇస్ జపనీస్. యాక్చువల్గా జపనీస్ అనేది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండియాకి వచ్చాను, నేను 8th లో వచ్చాను. మోహన్ బాబు స్కూల్స్ లో చదువుకున్నాను నేను. యాక్చువల్లీ అక్కడ మా నాన్న హాస్టల్లో చేర్పించారు. అండ్ అక్కడ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ. అస్సలు ఎందుకులే అండి, నా బాధ చెప్పుకోవడానికి, అట్లీస్ట్ నాకు జ్వరం అని చెప్పుకోవడానికి ఇంగ్లీష్ లో కూడా నాకు చెప్పడం రాదు. అలాంటిది మోహన్ బాబు స్కూల్స్ లో అంటే మోహన్ బాబు గారు చాలా కేర్ తీసుకున్నారు. పాపం వీళ్ళు శ్రీలంక నుంచి వచ్చారు, వీళ్ళని జాగ్రత్త చూసుకోండి, మా కోసం సపరేట్ వార్డెన్, టీచర్స్, అలా నిజంగా ఎలా చెప్పాలంటే అంకుల్ కి ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్తూ ఉంటా. మోహన్ బాబు స్కూల్స్ ఏంటంటే అప్పుడు నాకు లైక్ మదర్.
అప్పుడు పేరెంట్స్ లేరు, వాళ్ళు శ్రీలంకలో ఉండేవాళ్ళు. మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేపించి వాళ్ళు వెళ్ళిపోయారు. హాలిడేస్ లో కూడా హాస్టలే. సో అలా నేను తమిళ్ నేర్చుకున్నా, హిందీ నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా, తెలుగు నేర్చుకున్నా. So yeah, but Indian education system mainly moves on to that school. Yeah. You naturally learn so many languages. ఎస్, తమిళ్ అయితే 10th లో నాకు సెకండ్ లాంగ్వేజ్ తమిళ్ ఉండాలన్నారు. ఏదో ఒక లాంగ్వేజ్ 10th లో అప్పటికప్పుడు ఒక టీచర్ని అరేంజ్ చేసి వాళ్ళ నుంచి ఎగ్జామ్ లో నాకు 100/50 వచ్చింది. 50 మార్క్స్ పాస్. అసలు హిందీకి సపరేట్ టీచర్. నిజంగా నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే మా పేరెంట్స్ నా చిన్నప్పుడు టీచర్స్ కాకుండా మోహన్ బాబు అంకుల్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్. We should never forget people who helped us. నెవర్. అసలు విష్ణు అన్న, మనోజ్ అన్న, దే ఆల్ ఆర్ లైక్ మాకు ఇప్పుడు పేరెంట్స్ లేకుండా చాలా మంది పిల్లలు అక్కడికి వచ్చి ఉంటారు. లైక్ ఎక్కువ ఫారిన్ పేరెంట్స్ ఉండే వాళ్ళు ఉంటారు, అంటే ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళు ఏంటంటే ఈ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేపించి వాళ్ళు వెళ్ళిపోతారు జాబ్స్ కి. కొంతమంది పొలిటీషియన్ కిడ్స్, వాళ్ళకి టైం ఉండదు అసలు. కొంతమంది ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళకి అసలు టైం ఉండదు. సో అలాంటప్పుడు వీళ్ళు చాలా కేర్ తీసుకునే వాళ్ళు. అనుకుంటాం కానీ బయట మాట్లాడుకునే వేళ అక్కడ జరిగేది వేరే, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అసలు అంకుల్ వచ్చి మాతో పాటు కూర్చొని తింటారండి. ఆ ఫుడ్ అనేది వాళ్ళ ఫుడ్ ఎక్స్ట్రాడినరీ, ఇంట్లో కూడా ఉండదు అంత ఫుడ్. నిజంగా మేము సస్టైన్ అయ్యామంటే ఇండియాలో కేవలం విద్యానికేతన్ వల్లే. ఆల్మోస్ట్ అంకుల్ కేర్, అన్న వాళ్ళు, టీచర్స్, అసిస్టెంట్. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు వాళ్ళ హెల్ప్ నాకు ఏనాడుకు నేను అసలు ఐ డోంట్. బట్ ఏంటంటే నాకు ఒక బ్రిడ్జ్ అనేది దొరికింది, లైక్ నేను వెళ్ళొచ్చు అని. బట్ అది అసలు పని చేయలేదు. ఏదైనా పెళ్ళైనాకే నీకు ప్రాప్తం అన్నట్టు. దట్ ఈస్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఏంటంటే ఆ పిచ్చి ఉంటే మాత్రం మేడం మనం గురువు లేకుండా కూడా నేర్చుకుంటాం కదా. ఈ యాక్టింగ్ అనేది నాకు ఎలా అంటే ఎక్కువ నేను ఓల్డ్ మూవీస్ చూసేది, ఇంగ్లీష్, లైక్ మన తెలుగు మీరు ఎట్లా నేర్చుకున్నా అనుకుంటున్నారు? TV9 చూసి నేర్చుకున్న తెలుగు. పెళ్ళైనాక తెలుగు ఒకవేళ ఇన్ కేస్ నాకు సినిమా ఆఫర్ వస్తుందని నేను తెలుగు ఎట్లా మాట్లాడాలి అని TV9 లో అక్షరాలు రాసుకునేదాన్ని, పలకడము. చాలా ఇప్పుడు నాకు రాయడం రాదు, చదవడం వచ్చు. ఎన్ని బుక్స్ అవుతాను నేను తెలుగులో అనుకుంటున్నారు? తెలుగులోనే మాట్లాడతా. నేను ఇంగ్లీష్ మర్చిపోతా, తెలుగు శ్లోకాలు కానీ ఎవ్రీథింగ్ తెలుగులోనే చదువుతా. సో ఆయన అదే అంటారు, ఏదైనా నీకు చెయ్యాలి కసి ఉంటే నువ్వు నేర్చు ఖచ్చితంగా. కానీ అదే నేనైతే ఒకటే చెప్తున్నాను, ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చానంటే మాత్రం అది తప్పు. నేను అందరి సపోర్ట్ తోనే నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. ఎస్, అండ్ ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నా అంటే అది మీ సపోర్ట్ వల్ల. కదా. నో యాక్చువల్లీ ఐ ఫెల్ సో, అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏంటంటే అరే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నా గురించి చెప్పడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, అది తిన వల్ల వచ్చిందే అని ఐ ఫెల్ సో హ్యాపీ. మా హస్బెండ్ అన్నారు వెంటనే, ఈరోజు షూట్ ఉంది నాకు, ఉన్నా కూడా నేను 2 hours పర్మిషన్ తీసుకుని ఎక్కడికైనా ఏం చెప్పకుండా వచ్చేసాను, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు పిలిచినందుకు రాజేశ్వరి గారు. సో ద మెయిన్ థింగ్, నా స్టోరీ అయితే ఐ కేమ్ ఫ్రమ్ ఏ బ్రోకెన్ ఫ్యామిలీ. సో చైల్డ్హుడ్ నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫాదర్ అండ్ మదర్ లవ్ అండ్ ఎఫెక్షన్ కంప్లీట్గా. అండ్ రైట్ నో ఆల్సో మాకు రిలేషన్ కూడా లేదు. దే డోంట్ నో వేర్ ఐ యామ్. సో yes, of course. So 2021లో I came to Hyderabad. I'm a BTech graduate, బట్ నాకు సాఫ్ట్వేర్ సైడ్ అస్సలు ఇష్టం లేదు. అండ్ చాలా స్ట్రగుల్స్ చూసాను. ఎందుకు అంటే ఒక ఎలోన్ పర్సన్గా నేను హైదరాబాద్ వచ్చాను. ఐ డోంట్ నో ఈవెన్ సింగిల్ పర్సన్ ఇన్ హైదరాబాద్. అండ్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ నాకు వాళ్ళ నేమ్ ఇక్కడ చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది, విజ్జు, చిరు, సో అండ్ సో ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే దే హెల్ప్ మీ సో మచ్ ఇక్కడ నేను ఉండడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళే సపోర్ట్ చేశారు. దెన్ నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఎందుకంటే యాక్టింగ్ ఫీల్డ్లోకి ఇమీడియట్గా రావడానికి అవ్వదు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎవరు లేరు. సో ఈవెన్ నాకు ఒక హెల్ప్ కావాలన్నా ఫ్రెండ్స్ని అడగాలి. ఐ మీన్ ఎవరు చేస్తారు ఎవరు చేయరో కూడా తెలీదు ఆ టైంలో. చేయలేం. అండ్ ఆల్సో ఐమ్ 21 years old in that time. I don't know even single person outside. నాకు బయట ప్రపంచం తెలియదు. ఇంట్లో చూస్తే ఎప్పుడు నేను ఆ గొడవల్లోనే ఉండేదాన్ని. And when I was in 3rd standard, I was broken all these things. So I don't know, నాకు ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియదు. ఒక 4 walls మధ్యలో నేను స్టక్ అయిపోయి ఉండిపోయాను. అండ్ ఐఎమ్ వెరీ డిప్రెస్డ్. చాలా ట్రామాస్ చూసాను. స్టిల్ 2 years బ్యాక్ వరకు ఐ మీన్ ట్రామా ఓన్లీ కంప్లీట్గా. ఇఫ్ ఎవరైనా పేరెంట్స్ వాళ్ళకి కిడ్స్తో ఉన్నది చూస్తే ఐ వాజ్ లైక్, నాకు ఉంటే బాగుండు కదా. ఇఫ్ వాళ్ళ సపోర్ట్ ఉండుంటే ఈ టైంలో నేను ఎక్కడ ఉండేదాన్ని. చాలా కష్టపడేదాన్ని. నాకు ఇష్టం ఒక ఆడది కష్టపడాలి అండ్ సెటిల్ అవ్వాలి, అందరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఇప్పుడు అబ్బాయి
అబ్బాయి ఎలా కష్టపడి ఒక సపోర్ట్ గా ఉన్నాడో అమ్మాయి కూడా కష్టపడి సపోర్ట్ ఉండగలుగుతుంది. అది పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా బెస్ట్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరొకరు సపోర్ట్ ఉంటే షీల్ బి లైక్ ఒక రేంజ్ లో ఉంటది. తనకి ఇష్టమైన వాటిలో నేను ఉన్నాను అని సపోర్ట్ చేసి మంచిగా ఉంటే ఆసమ్. ఇంకా తను ఒక మంచి పొజిషన్ లో ఉండగలుగుతా. సమ్ వాట్ ఉండాలి. నేను ఒక్క పర్సన్ కోసం లైక్ ఒక 15 years నేను వెతుకుతూ వచ్చాను లిటరల్లీ. నాకు 8 years ఆర్ ఆ టైం నుంచి ఒక 15 years నేను కంటిన్యూస్ గా ఒక పర్సన్ ఉండాలి. ఫ్రెండ్, ఆ గ్రాండ్ మదర్, పేరెంట్స్, సిస్టర్, బ్రదర్, సమ్ వాట్ ఎవరైనా టీచరా, ఒక పర్సన్ ఉండాలి అన్నట్టు ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్. ఎవరిని ట్రస్ట్ చేయలేము అండ్ మనకి బయట ఎవరూ తెలియదు. స్టార్టింగ్ వచ్చిన తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యాను బికాస్ ఐ హ్యావ్ టు సర్వైవ్. నేను ఇప్పుడు యాక్టింగ్ సైడ్ వెళ్తే నాకు ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు. నాకు ఎర్నింగ్ కావాలి బికాస్ నేను సర్వైవ్ అవ్వాలి, ఫుడ్ తినాలి, ఐ హ్యావ్ టు పే రెంట్, హాస్టల్ రెంట్ పే చేసుకోవాలి. సో అలా 2 years నేను వర్క్ చేశాను. 2 years వర్క్ చేసి ఐ క్రియేటెడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ప్యారలల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ కుదిరిన టైంలో. అండ్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే హాస్టల్కి వచ్చేసరికి అరే నాకు కాల్ చేసి తిన్నావు అమ్మా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అనడానికి ఎవరూ లేరు. అండ్ అక్కడ నుంచి హాస్టల్ ఫుడ్ మనం తినలేము. నేను ఫ్లాట్ కి ఒక్కదాన్ని షిఫ్ట్ అయ్యాను బికాస్ ఐ డోంట్ వాంట్ ట్రస్ట్ ఎనీ పర్సన్. ఎప్పుడు అండ్ స్టార్టింగ్ లో నేను ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంది టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే భయం వేసేది. ఎందుకంటే నేను అలాంటి వరల్డ్ చూడలేదు. ఐ కేమ్ ఫ్రమ్ సమ్ విలేజ్. ఐ డోంట్ వాంట్ సే దట్ నేమ్ బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ దాట్ ప్లేస్ కాబట్టి. సో అక్కడ నాకు ఇవేం తెలియదు. ఒక అమ్మాయి సిగరెట్ తాగింది అని హాస్టల్ నుంచి బయటకు చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ భయం వేసి నేను లోపలికి వెళ్ళిపోయా. అండ్ ఆల్ మై రూమ్మేట్స్ టోల్ మీ లైక్ ఇక్కడ కామన్ థింగ్ ఇదంతా అని చెప్పి. ఇలానే ఉంటది. సో ఇంకా నేను అక్కడ నుంచి ఫ్లాట్ కి ఒక్కదాన్ని షిఫ్ట్ అయిపోయి జస్ట్ వచ్చిన సాలరీతో ఐ మెయింటైన్ ఆల్ ద థింగ్స్. దెన్ ఆఫ్టర్ స్లోగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ ఐ గోట్ అన్ ఆపర్చునిటీ ఇన్ స్టార్టింగ్ నేను ఇండస్ట్రీకి వచ్చింది లైక్ తమడా మీడియా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాను. దెన్ ఆఫ్టర్ స్లోలీ ప్యారలల్ గా వర్క్ చూసుకుంటూ ప్యారలల్ గా యాక్టింగ్ చేసుకుంటూ చాలా స్ట్రగుల్స్ చూసాను. బట్ నేను ఎప్పుడు ఇండస్ట్రీలో బ్యాడ్ గా నన్ను అప్రోచ్ అయ్యి ఇలా ఎప్పుడు నేను ఎవరి దగ్గర చూడలేదు. బికాస్ తిని చెప్పారు మనకి నచ్చితేనే సే ఎస్, నచ్చకపోతే సే నో. నీకు స్క్రిప్ట్ నచ్చిందా, టీమ్ నచ్చిందా, మంచిగా నీతో ఉన్నారా, సే ఎస్, డూ యువర్ వర్క్. ఇఫ్ ఇన్ కేస్ యూఆర్ అన్కంఫర్టబుల్ విత్ టీమ్ ఆర్ స్టోరీ ఆర్ ఎనీథింగ్ జస్ట్ సే నో. అలానే నా సెల్ఫ్ ని నేను ట్రస్ట్ చేసుకున్నాను. స్క్రిప్ట్ నచ్చితే ఎస్ చెప్పాను, మంచిగా చేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ అందరి విషయంలో ఎక్కడ నేను ఏది యాక్సెప్ట్ చేయలేదు. మంచి టీం ఉన్నారు, మంచి స్క్రిప్ట్ ఉంది అంటే చేసుకున్నాను, అలానే వచ్చాను. అండ్ నన్ను ఎప్పుడు వెంటాడుతూ వచ్చిన థింగ్ ఏంటంటే ఇంత కష్టపడ్డాను, ఇంత ఇలాగా బయట ఒక నేమ్ సమ్వాట్ కొంతమంది మధ్యలో అయినా ఇప్పుడు మీరు నన్ను ఇలా పిలిచారు అంటే సమ్వాట్ ఐ గెయిన్ సంథింగ్ ఇన్ మై లైఫ్. 0 to something. ఐఎమ్ నాట్ హీరోయిన్ ఆర్ హీరో ఆర్ సంథింగ్ అన్ను, బట్ 0 to something ఐ కేమ్ హియర్, రైట్? ఎస్. సో ఇంత డే అంతా మార్నింగ్ టు నైట్ లైక్ వర్క్ కి వెళ్ళినా, షూట్ కి వెళ్తాను. అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్. ఐ వాజ్ అలోన్. సీ మై హ్యాండ్స్ ఆల్సో షివరింగ్. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఏం కాదు, సంథింగ్ ఇస్ దేర్, యూ కెన్ డూ ఇట్. అలా నేను నా పేరు నిలబెట్టుకున్నాను. అండ్ దిస్ ఇయర్ ఐ లైక్ మై కాలేజ్ ఇన్వైటెడ్ మీ ఫర్ యాజ్ ఎ గెస్ట్. ఒక ఈవెంట్ జరిగితే నా బీటెక్ కాలేజ్ 4 years నేను ఏదైతే చదువుకున్నానో నా బీటెక్ కాలేజ్ వాళ్ళని ఒక గెస్ట్ గా ఇన్వైట్ చేసి వాళ్ళందరూ అక్కడ నన్ను కూర్చోపెడితే ఐ వాజ్ లైక్ ఎస్, ఐ గెయిన్ సంథింగ్, ఐ అచీవ్డ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఫీల్ అయ్యా. ఎస్. అండ్ ఆల్సో సమ్వాట్ పేరెంట్స్ సపోర్ట్ లేదా బీటెక్ వరకు చదువుకున్నావు అంటే అఫ్ కోర్స్ లేదు. బట్ నేను ఐ వాజ్ యూస్ టు విత్ మై గ్రాండ్ మదర్. అండ్ నా కాలేజ్ సీట్ నేను ర్యాంక్తో సంపాదించుకున్నాను, కాలేజ్ సీట్ వచ్చింది, నా గవర్నమెంట్ ఎంత పే చేసింది, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. దెన్ ఆఫ్టర్ జాబ్ సైడ్ నాకు వెళ్ళడం ఇష్టం లేదు. సమ్వాట్ నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ మీన్ టీమ్ లీడ్ గా వెళ్ళాను కొన్ని కాస్మెటిక్ సెంటర్స్ కి. దెన్ ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాను, కొండపూర్ సంస్కృతి స్కూల్ కి అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేశాను. దెన్ ఆఫ్టర్ మార్కెటింగ్ లో వర్క్ చేశాను, యాక్టింగ్ లో వర్క్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి అన్నారు, ఒక్క ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. నీకు ఇష్టం లేని సైడ్ నేను ఎంతమంది పుష్ చేసినా నువ్వు ఏం చేయలేవు ఆ సైడ్. అండ్ ఆల్సో మనకేంటంటే ఒక వర్క్ లో 100% నువ్వు ఎఫర్ట్ పెట్టాలి అంటే అది నీకు నచ్చిన పని అయి ఉండాలి. నీకు నచ్చలేని పనిని ఎంతమంది ఎఫర్ట్ పెట్టమని చెప్పినా సరే ఈవెన్ సింగిల్ పర్సన్ నువ్వు ఇష్టంతో పెట్టవు. అదే నీకు ఇష్టమైన వర్క్ అయితే అది 100% కాదు 1000% ఎవరు చెప్పకుండా పెడతావు. సో ఐ వాజ్ లైక్ నేను ఒకటి నేర్చుకున్న చిన్నప్పటి నుంచి, నేను ఒకరిని అడగాలి అంటే వాళ్ళు నాకు కంప్లీట్ గా కావాల్సిన పర్సన్ అయి ఉండాలి. ఎందుకంటే నేను ట్రస్ట్ చేస్తేనే అడగగలను. సో నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐ డిడ్ంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్. నేను వాళ్ళ దగ్గర నుంచి లవ్ తీసుకోలేకపోయాను. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ దానికి నేను ఏం చేయలేను. అండ్ ఒక్కటి చెప్తున్నాను, పేరెంట్స్ గొడవల వల్ల పిల్లల పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది మెంటల్లీ. దట్టు చిన్నప్పుడు అది ఫేస్ చేస్తే కనుక చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, అవి ఎప్పటికీ మర్చిపోలేరు.
నేను ఎవ్రీ డే వాస్ ఫైటింగ్ విత్ దట్ థింగ్స్. నేను ఎంత మర్చిపోవాలనుకున్నా సరే కంటిన్యూస్ గా నేను తెచ్చుకోకపోయినా వస్తాయి అవి. బికాస్ చైల్డ్హుడ్ లో జరిగిన థింగ్స్ అంత ఈజీగా ట్రామాస్ మర్చిపోలేము మనము. సో నేను ఒకటే అనుకున్నా, నీకు కావాల్సింది నేర్చేసుకో. నేను అదే నేర్చుకున్నా. నాకు పెయింటింగ్ ఇష్టమా, నేర్చేసుకుంటా. నాకు స్టిచ్చింగ్ ఇష్టం, నేర్చేసుకుంటా. అంటే నాకు నచ్చిన థింగ్స్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. బికాస్ నో వన్ ఇస్ దేర్ టు సపోర్ట్ మీ, నో వన్ ఇస్ దేర్ టు స్టాండ్ బిహైండ్ ఆఫ్ మీ. బయటకు వచ్చి రైట్ నో హ్యాపీగా, చాలా హ్యాపీగా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి ట్రామాస్ లేకుండా ఉంటున్నానంటే హీఈస్ ద పర్సన్. హిస్ నేమ్ ఇస్ రామ్ చింతపర్తి. అండ్ మమ్మీ పేరు ఉషా, అండ్ వాళ్ళ డాడీ అండ్ చందన అని చెప్పి హీ సిస్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళందరూ నాకు ఉండడానికి. ప్రౌడ్. ఫస్ట్ టైం నాకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది చెప్పడానికి. సో మెనీ ఇంటర్వ్యూ తీసుకోవాలి మీరు, రండి 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 అని చెప్పి. ఐ వాజ్ సో బిజీ విత్ మై వర్క్స్. సో వెళ్ళడం కుదరలేదు. అనుకున్నాను పక్కా చెప్పాలి, ఈ నేమ్స్ ఎక్కడైనా చెప్పాలి. ఎందుకంటే ఏం లేని నాకు సంథింగ్ నేను ఏదో అచీవ్ చేసి వస్తే ఇంకా అచీవ్ చేయని చెప్పి నిలబెట్టిన పర్సన్స్ వీళ్ళు. సో దట్ ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ విజ్జు అండ్ చిరు అండ్ సమ్ నరేష్, ఇలా కొంతమంది ఉన్నారు నా లైఫ్ లో. వాళ్ళు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎప్పటికీ నా బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ గైస్. అండ్ ఇప్పుడు ఇలా ఇది చెప్పడానికి రాజేశ్వరి గారు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. బేసిక్ గా ఎవరెల్లా పోతే ఏంట్లే, మనకి సంబంధం లేదు, మనకి ఏంటి అనుకుని ఈ రోజుల్లో లైక్ ఈమె కొంతమంది లేడీస్ ని పిలిచి నవరాత్రులు లైక్ దేవి అవతారాలు. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారం. కోపం, ప్రేమ, జాలి, కరుణ ఇలా అన్ని ఉంటాయి. సో అలానే మన లేడీస్ లో కూడా అన్ని ఉంటాయి. సో మేడం ఇలాగా లేడీస్ ని అందరినీ గెట్ టుగెదర్ గా పిలిచి ఒక్కొక్క ఫీల్డ్ లో ఉన్న లేడీస్ ని పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని, నాట్ బియాండ్ దట్ ఈమె ఎక్కడికో వెళ్ళి నేను సెలబ్రిటీస్ ని తీసుకొద్దాము, లేకపోతే ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొద్దాము, అందరికి తెలిసిన వాళ్ళని తీసుకొద్దాము అనుకోలేదు. ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ జీరో నుండి వచ్చి నించున్నారో వాళ్ళ స్టోరీ తెలియాలి. దాని నుంచి నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అలానే వినే వాళ్ళకి ఇంకొంచెం లైక్ స్ట్రాంగ్నెస్, నేను ఇది చేయగలను అనే స్ట్రాంగ్నెస్ వస్తుంది అని చెప్పి మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాతో ఇంత మాట్లాడిస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటివి కంటిన్యూ చేయండి. ఎందుకంటే బయట ఎవరు చేయట్లేదు, మాకు ఏంటి అనుకుంటున్నారు లైక్, కానీ మీరు టైం ఇన్వెస్ట్ చేసి లేడీస్ లో ఉంది సంథింగ్, వాళ్ళు అచీవ్ చేయగలరు, అది నేను బయటకు తీసుకొస్తాను. వాళ్ళ థింగ్స్ చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ద చాక్లెట్ రూమ్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కొండాపూర్. సో రాజేశ్వరి గారిని కలవండి. లైక్ ఈజ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద విమెన్. ఏదో చేయాలని ఉన్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ క్రియేట్ చేసి మాట్లాడదాం వాళ్ళతో అన్నట్టు పిలిచారు. దట్స్ మై స్టోరీ. ఇంకా చాలా ఉన్నాయి చెప్తే నేను ఏడుస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు కదా మీకు ఒక ఫ్యామిలీని ఇచ్చారు అని. అందరూ ఏంటంటే డబుల్ డొనేట్ చేస్తారు. దే థింక్ దట్ డన్. బట్ టైం ఇచ్చి ప్రేమను పంచడం అనేది అందరి వల్ల కాదు. బికాస్ ఎవ్రీబడి కెనాట్ షేర్ లవ్ అండ్ ఎవ్రీబడి విల్ నాట్ బి రెడీ టు షేర్ దేర్ పేరెంట్స్, మెయిన్లీ షేర్ దేర్ సిబ్లింగ్స్. డెఫినెట్ గా ఇంకొకరు ఎవరైనా వచ్చి ఐ మీన్ లైక్ వీసీ ఆర్ కిడ్స్ ఆల్సో లైక్ ఎవరైనా గట్టిగా మనం ఎత్తుకొని కొంచెం ముద్దు చేస్తే దిల్ ఫీల్ సో పొసెసివ్. సో అది లైక్ ఇట్స్ అ న్యాచురల్ థింగ్. బట్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్ హూ షేర్ his family with you, because that is being done very very rarely, and that too in this mechanical time. నేనున్నా, మా హస్బెండ్, నేను ఎంత అరుచుకున్నా కూడా మేమిద్దరం ఏమనుకుంటామంటే పిల్లలు. ఇప్పుడు ఈ రోజు నువ్వు నన్ను ఇట్లా అరుస్తున్నావు, నన్ను తిడుతున్నావు, రేపు సేమ్ నా కొడుకులు కూడా వాళ్ళ వైఫ్ తో అలానే బిహేవ్ చేస్తారు. నేను ఒకటే చెప్తాను నా పిల్లలకి, నాన్న బయటికి వెళ్తే నువ్వు అమ్మని ఎలా చూస్తావు, బయట అమ్మాయిని కూడా అలానే రేపు మీ అమ్మ. ఇప్పుడు నేనున్నా, మా చిన్నోడిని బైక్ మీద తీసుకెళ్తే, స్కూటీ మీద వెళ్తుంటే ఎవరైనా నన్ను పైకి కిందకి చూసి వాడికి కోపం వస్తుంది. నేను అదే అన్న, ఈ రోజు వాడు నన్ను చూసి నీకు కోపం వచ్చింది, రేపు నువ్వు ఇంకొక అమ్మాయిని అలా చూస్తే ఆ అమ్మాయితో ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి మీ అమ్మని బయట వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నావు, రేపు నువ్వు కూడా బయట అమ్మాయిని అలాంటి చూడనన్నా. ఇదే చెప్పా. సో నేను చాలా ప్రౌడ్ గా చెప్తాను, నా ఇద్దరు పిల్లలు ఎప్పుడు కూడా అమ్మాయిల విషయంలో ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. ఒక్కోసారి నేనంట, చూడరా అమ్మాయి, మమ్మీ అది వాళ్ళ ఇష్టం మమ్మీ. దట్ ఈస్ డెఫినెట్. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ స్ట్రీట్ డాగ్స్ కి డైలీ ఒక 5 kgs రైస్ కుక్ చేసి పెడుతూ ఉంటా. అండ్ బాగాలేకపోతే నేను చాలా కేర్ తీసుకుంటా. ఇదంతా నా పిల్లలకు వచ్చింది. లైక్ ఏదైనా బాగాలేకపోతే, చిన్నోడికి నచ్చకపోయినా కూడా బాగాలేకపోతే కొంచెం అట్లా వెళ్ళి చూసి వస్తాడు. ఎందుకంటే అయ్యో పాపం ప్రాణం అని. చాలా మంది పేరెంట్స్ అది నేర్పియాలి పిల్లలకి. గోమాత, ఆవు వస్తే ఆవు గోమాత, కుక్క వస్తే సునకం భైరవుడు. సో అప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, ఇవి జంతువులు కూడా దేవుళ్ళని చూస్తారు, దే విల్ రెస్పెక్ట్. అది వాహనం కదా. అసలు కుక్కల్ని చూడంగానే చీపు కొడతారు. నేను 2-3 సార్లు, మీరు నమ్మండి, స్కూటీ మీద వెళ్తుంటే కుక్కల్ని ఎవరన్నా కొట్టినాక నేను స్కూటీ ఆపి, అసలు నువ్వు ఎందుకు కొట్టావు, ఆవుని ఎందుకు కొట్టావు, ఎందుకు కొడుతున్నావు, తింటున్నావు, తోయి వెళ్ళిపోతుంది, లేదంటే ఒక అరటి పండు పెట్టు, నీ సొమ్మేం పోతుంది. ఐ యూస్ టు ఫైట్ విత్ పీపుల్. ఒకసారి దూడ చనిపోతుంది. నేను జస్ట్ అప్పుడే లేత దూడ రోడ్ మీద ఉంది, నేను వెళ్ళా సరుకులు తీసుకొని వస్తుంటే దూడ చనిపోయింది, బస్ ఎక్కిచ్చారంట. నేనేం చేయలే,
దూడని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రోడ్లో అడ్డంగా కూర్చున్నా. ఈ రోడ్ల మీద ఆవులకి ఏదో ఒక న్యాయం చేయండి. నేను చాలా స్టబన్. మా హస్బెండ్ అయితే నువ్వు ఇట్లా చేస్తే నా ఉద్యోగం పోతుంది, మేమందరం పోయి ఎక్కడ పాతాళంలో దాక్కోవాలి. చాలా అంటే చేశాను. బట్ ఒక్కసారి ఏమైందంటే అది కూడా చెప్తాను. నేను ఎందుకు భయపడాలి. నేను గోశాల కోసం తిరిగామండి. చాలా మంది మినిస్టర్స్ ని కలిసాం, శాంక్షన్ అయింది, అంతా బాగుంది. గోశాల మీటింగ్స్ కి మేము వెళ్ళే వాళ్ళం. అక్కడ ఏంటంటే నేను ఒక్కదాన్ని లేడీ, మిగతా అంతా జెంట్స్. ఇట్లా తిరగడంలో బయట నుంచి ఎలా టాక్ వచ్చిందంటే, నాకు నా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, నేను జిమ్ రన్ చేశాను యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ గా. సో నా జిమ్కి వచ్చే వాళ్ళు, మేడం గారు మీరు సోషల్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోండి అంటే, ఎందుకండి అన్న, ఆ గోశాల మీటింగ్ కి మీరు ఒక్కరే అంట కదా లేడీ, సో మీకు సో అండ్ సో పర్సన్స్ కి లింక్స్ పెడుతున్నారు బయట. అసలు నాకు అర్థం కాలేదు. ఇది ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే, ఆ ఊర్లో మా రిలేటివ్స్ ఉన్నారు, మా హస్బెండ్ ఈజ్ అ గవర్నమెంట్ టీచర్, ఈజ్ అ రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు, నా పిల్లలు. సో రేపు ఇదే మాటలు వాళ్ళ చెవులో వినపడితే, వాళ్ళ చెవులోకి పోతే ఏంటి, సో కరెక్ట్ కదనా అని సైలెంట్ అయిపోయా. సో నేను అంతా వదిలేసి యాక్టింగ్ లోకి వచ్చేసా. అండ్ మీన్స్ నా ఇండస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, ఇక్కడ ఉండడం. ఎందుకంటే మీరు అన్నట్టు లేడీస్ బయట తిరుగుతున్నారంటే ఆ ఊర్లో ఒక మాట, ఇంట్లో మొగుడు భయం లేదు, అత్త మామ భయం లేదు అని చెప్పారు. కొన్ని ఊర్లో అంటే ఆల్మోస్ట్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అసలు ఈమెకి ఇంకేం పని లేదా, కుక్కలు అంటారు, ఆవులు అంటారు, కాసేపు రోడ్లో నీట్నెస్ అంటారు, చెత్త అంటారు, క్లీనింగ్ అంటారు, ఇన్ని. అసలు లేడీ అయి ఉంటే వాళ్ళ ఏంటంటే ఇంట్లో ఉండాలి, వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ముగ్గేసుకోవాలి. ఆఫ్ కోర్స్ అవి చేయాలి, నేను కాదనను, అవి చేయాలి. నేను ఒకటే అంటా, అంత బాగుంది చేస్తాం, బట్ సోషల్ అవేర్నెస్ లేనప్పుడు నీ బతుకెందుకు అని అడుగుతా. నేను ఇట్లే అడుగుతా. సోషల్ అవేర్నెస్ లేదు. ఇప్పుడు నీ ఇంటి ముందు చెత్త ఉంది, నువ్వు ఎవరికి కంప్లైంట్ చేయవు, అది వదిలేస్తావు. అట్లీస్ట్ ఒక నిప్పేసి కాల్ చేసేయి, లేదంటే ఏదో ఒకటి చేయి. లేదా ఇంకా నీ బతికేందుకు ఎంతసేపు నీ ఇల్లు క్లీన్ గా పెట్టుకోవాలా? ఫారిన్ లో మీరు నమ్ముతారా, నా ఫ్రెండ్ చెప్పేవారు, ఇంట్లో అయినా చెత్త పెట్టుకోవాలంటే రోడ్లో వేయకూడదంట. ఎందుకు ఫైన్ వేస్తారంట. అది ఫైన్ కూడా ఇంకా వాళ్ళు జీవితాంతం కట్టుకోవాలని ఇంట్లో పెట్టుకుంటారంట చెత్త. రోడ్డు నీట్ గా ఉంటాయంట. మన ఇండియాలో అంటే అది నిజంగా నేను శ్రీలంక, కువైట్, సౌదీ అరేబియా, దుబాయ్, మా నాన్న మమ్మల్ని తిప్పేవాళ్ళు. మా నాన్న మెకానికల్ ఇంజనీర్ అడ్వైజర్ అనమాట. ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ లో ఉండేవాళ్ళు, అంటే 5 years 6 years అట్లా. సో మమ్మల్ని కూడా తీసుకెళ్లేవాళ్ళు ఆయనతో పాటు. అలా అన్ని కంట్రీస్ తిరిగిన నాకు భారతదేశం అంటే నిజంగా చెప్తున్నాను కదా, మా నాన్న భారతీయ అని ఎందుకు పెట్టారనుకో, నేను August 15 పుట్టాను. అంత పవిత్రమైన దేశం మన దేశంలో మనం జనాలకు తెలియదు ఎలా పెట్టుకోవాలి మన దేశాన్ని. పేరెంట్స్ ఎప్పుడు కూడా మీ ఇష్టాన్ని ఆర్ సమ్ వాట్ మీకేదో అచీవ్ చేయాలని ఉంది అని చెప్పి అది పిల్లల మీద అస్సలు వేయొద్దు. వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. మీకు చిన్నప్పుడు ఎలా డ్రీమ్స్ ఉండి మీ పేరెంట్స్ మీ పైన అది వేస్తే మీరు అది అచీవ్ చేయలేకపోయారో, అండ్ మీ పిల్లలకి కూడా అలానే డ్రీమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్ మధ్య జరిగే ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా సరే పిల్లల పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫ్యూచర్ లో మేబీ వాళ్ళకి ఒక స్ట్రాంగ్నెస్ ఇస్తుంది, దట్ ఈస్ ఓకే, కానీ వాళ్ళు చాలా డిప్రెస్ అవుతారు. సో ఒక్కటి, ఎప్పుడు కూడా మీ పిల్లలకి ఏం ఇష్టమో మీకు నచ్చింది చేయమనండి. దానితో పాటు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, జస్ట్ మినిమం అది కూడా సపోర్ట్ చేస్తే చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ బయటకు వస్తారు. ఐదర్ ఇట్స్ మెన్ ఆర్ విమెన్, అబ్బాయి అమ్మాయి అని కాదు. మీ పిల్లలకి ఏవైతే థింగ్స్ ఇష్టం ఉన్నాయో ఒక గ్రాడ్యుయేషన్ తో పాటు ప్యారలల్ గా, ఇప్పుడు సిటీస్ లో ఆల్రెడీ అవన్నీ చేస్తున్నారు. సిటీస్ లో స్కూల్లో యాక్టివిటీస్ వచ్చాయి, డాన్స్ క్లాసెస్, ఫ్యాషన్ డిజైనింగ్ లో చాలా వచ్చాయి. కానీ నేను చెప్పేది విలేజెస్ కోసం, టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇదే చదవాలి, ఇంకేమీ వద్దు అని ఎవరైతే అంటున్నారో, మీ పిల్లలకి ఇష్టం ఉన్న థింగ్స్ ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అలా సపోర్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇష్టమైన వాటిలోనే సక్సెస్ ఉంటుంది. కష్టమైన దాంట్లో మీరు ఎంత వాళ్ళని పుష్ చేసినా సరే వాళ్ళు సక్సెస్ అవ్వరు. సో ఇష్టమైన థింగ్స్ లో వాళ్ళని సపోర్ట్ చేయండి. పక్కా మంచి సక్సెస్ఫుల్ ఒక మేల్ అండ్ ఫీమేల్ వస్తారు బయటికి, విమెన్ అండ్ మెన్ వస్తారు. వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చారు కదా, లైక్ ఎప్పుడైనా మీకు అనిపించిన, ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, నాకు ఇంకా ఎక్కువ వచ్చి ఉండాల్సింది, నాకు ఇంకా ఎక్కువ అనిపించాల్సింది అనే ఒక డిసాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అనిపించలేదు. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎక్కువ నీకు ఏమైనా రావాలి అంటే నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాలి అని చెప్పి. సో ఇంకా ఎక్కువ రావాలి అనే థింగ్ నేను ఎప్పుడు, ఇంకా నువ్వు ఎంత కష్టపడాలి, ఇప్పుడు కష్టపడ్డావు, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నేను కష్టపడే దాంట్లో ఏమొచ్చింది అని నేను హ్యాపీ. నేను ఎవరితో కంపేర్ చేసుకుంటానంటే, వెన్ కంపేర్ టు రోడ్ సైడ్ పీపుల్ యు ఆర్ సమ్ వాట్ బెటర్. ఎప్పుడు కూడా ఆడంబరాలకి పోకూడదు. వాళ్ళకి ఏదో ఉంది, అది నాకు లేదు. వాళ్ళు చాలా రిచ్ గా ఉన్నారు, కార్లో తిరుగుతున్నారు, సమ్వాట్ ఏదో యూస్ చేస్తున్నారు, అది నాకు లేదు. ఎప్పుడు కూడా నీకన్నా హై పీపుల్ తో పోల్చుకోవద్దు. చాలా మంది అంటారు నీకన్నా హై పీపుల్ తో పోల్చుకుంటేనే నువ్వు ఇంకా సక్సెస్ అవుతావని. ఫస్ట్ నీకన్నా తక్కువ ఎవరు స్ట్రగుల్ అవుతున్నారో చూడు, వాళ్ళతో పోలిస్తేనే నువ్వు సమ్వాట్ బెటర్ గా ఉన్నావు. అది నీకు స్ట్రెంత్ అవ్వాలి. అండ్ సమ్వాట్ నువ్వు ఫ్యూచర్ ఇంకా ఎంత బాగా డెవలప్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతావు దాని గురించి ఆలోచించు. ఇది నా వర్డ్స్. సో మేడం వర్డ్స్ లో మేడం చెప్తారు.
సేమ్ మీరు ఏదైతే మాట్లాడారో అవి కూడా నా థాట్స్. కానీ నా పిల్లల విషయంకి వస్తే మా పెద్దోడు ఏంటంటే ఎంతసేపు వాడు నంబర్ వన్ క్లాస్ ఫస్ట్ అవ్వాలని నేను చెప్తా, అరే నువ్వు క్లాస్ ఫస్ట్ అవ్వు, కానీ ఇంకొకరు అంటే సెకండ్ వచ్చిన వాళ్ళు సరిగ్గా చదవక కాదు క్లాస్ సెకండ్ వచ్చింది, నువ్వు కష్టపడ్డావు కాబట్టి క్లాస్ ఫస్ట్ వచ్చావు. నేను ఇలానే చెప్తాను నా పిల్లలకి. ఎందుకంటే ఎంతసేపు కూడా వాళ్ళు ఎలా అనుకోవాలంటే నేను ఫస్ట్ వచ్చా, నా వెనకాల సెకండ్ థర్డ్ అలా అనుకోకూడదు. వాళ్ళు కష్టపడ్డారు కానీ వాళ్ళు సెకండ్ వచ్చారు, నువ్వు ఇంకొంచెం కష్టపడ్డావు కాబట్టి ఫస్ట్ వచ్చావు. సో అలా నా పిల్లలకి చెప్తాను నేను, ఎంతసేపు నేను ఫస్ట్ అంట అలా ఉండకూడదు. వాట్స్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే ప్రతి పని ఇష్టంతోనే చేస్తాను. ఇందులో నాకు ఇష్టమైనది ఏంటంటే కుకింగ్. ఇప్పుడు నేను సో ఇప్పుడు నాకు నేను బేసిక్ గా బయట ఫుడ్ అసలు చాలా తక్కువ. ఈవెన్ షూట్ కి వెళ్ళినా కూడా నేను కుక్ చేసుకొని తీసుకుని వెళ్తాను. సో నాకేమన్నా నా జాబ్ లో ఫేవరెట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఆ లేచి కుక్ చేసుకుని బాక్స్ పెట్టుకుని థింగ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దానితోనే నా డే స్టార్ట్ అవుతుంది. లేచిన వెంటనే ఫస్ట్ నేను కిచెన్ లోకి వెళ్తా. ఈవెన్ నా బెడ్రూమ్ లో కన్నా నా హాల్లో కన్నా నేను ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్ లోనే. సో లక్కీ హస్బెండ్ అంట. సో వెయిట్ చేయండి. నా ఫేవరెట్ జాబ్ వచ్చి పార్ట్ ఆఫ్ మై జాబ్ వచ్చి కుకింగ్. నైస్. రేపు మ్యారేజ్ అయినాక అది మారకూడదు. అది మార్చినప్పుడు స్టార్ట్ అయ్యింది. వాట్స్ వన్ థింగ్ యూ విష్ పీపుల్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ ప్రొఫెషన్? ఇప్పుడు ఆఫ్ కోర్స్ నైస్ క్వశ్చన్. ఒక రోజు నేను మా హస్బెండ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. జస్ట్ మేము తినకుండా పార్సల్ కట్టించుకుంటే నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు. ఇద్దరు వచ్చారు. ఒక లేడీ ఒక బేబీని ఎత్తుకున్నారు, గర్ల్ బాగుంది, చక్కగా క్యూట్ గా ఉంది. ఇంకొక లేడీ వచ్చి నన్ను పలకరించారు, ఏం మేడం మొన్న మీ సినిమా చూశాను వదిలటు చాలా బాగుంది అది అంటే మా మనవరాలకు కూడా చెప్పండి ఏమన్నా ఉంటే అంటే ఆవిడ ఎత్తుకున్న ఆవిడ చిచి సినిమా ఇండస్ట్రీనా అన్నారు. యా చీచి అనేసరికి నేను మీకు తెలుసు కదా ఇంకా నా గురించి ఇంకా మా హస్బెండ్ అనుకున్నారు దీని కథ అయిపోయింది. మా ఆయన చిన్నగా బయటికి వెళ్ళి నిలబడ్డాడు. ఆగండి చీచి ఎందుకు అన్నారు అన్నా. లేదు అసలు ఆ ఇండస్ట్రీ నేను ఒకటే చెప్తాను, రేపు డాక్టర్ అయినా పోలీస్ అయినా రేపు ఐటీ ఎంప్లాయ్ అయినా ఏదైనా కూడా నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటది. ఇండస్ట్రీలో కూడా ఉంది, ఇది కూడా ఒక జాబే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒళ్ళు చూపించుకుంటే ఏం చేయరు కదా, ఒళ్ళు చూపించుకున్నా కూడా వాళ్ళు బయట ఎట్లా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. ఇప్పుడు జయమాలిని గారు కానీ జ్యోతిలక్ష్మి గారు కానీ వాళ్ళు ఎంత ఐటమ్ సాంగ్స్ చేసినా బయటకు వచ్చి చూడండి ఎంత పద్ధతిగా ఉంటారు. పెట్టాలనిపిస్తుంది. వాళ్ళు ఎంత మందికి అన్నం పెట్టుంటారు చెప్పండి, ఎంత మందిని పోషించుంటారు వాళ్ళు, ఎంత సోషల్ యాక్ట్. నిజంగా చెప్తున్నాను కదా, అనురాధ గారు కానీ జ్యోతిలక్ష్మి జయమాలిని వీళ్ళందరూ సిల్క్ స్మిత గారు కానీ ప్రతి ఒక్క మనిషిని వాళ్ళ మనుషుల్లాగా చూసుకున్నారు వాళ్ళంట. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఒక డాక్టర్, ఆయన చాలా వెల్ నోన్ డాక్టర్, పిల్లల డాక్టర్, ఆయన పీడియాట్రిషియన్. అతని దగ్గరికి వెళ్తే పిల్లలకు నయం అయిపోతుంది అంత నమ్మకం. ఈవెన్ నా పిల్లల్ని కూడా ఆయన దగ్గర చూపించా, పేరు చెప్పాను. ఆయనని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే అతని జూనియర్ డాక్టర్ ని అతను సమ్ ఏదో సర్టిఫికేట్స్ మీద అంటే వాళ్ళకి ఏదో ఉందంట కదా, సర్టిఫికేట్స్ మీద ఏదో అంటారు ఏదో సంథింగ్, దానికి మీరు ఇలా చేస్తే నేను ఇది సంతకం పెట్టానేసరికి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టేసరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తన జూనియర్ డాక్టర్ సూసైడ్ చేసుకుంటే సూసైడ్ నోట్ లో ఇతని పేరు ఇతను ఇంకొక డాక్టర్ పేరు రాసి చనిపోయారు. అంతటి సంస్థ ఉన్న ఒక డాక్టర్ ని అరెస్ట్ చేశారు. స్టిల్ ఈజ్ ఇన్ జైల్. కానీ నువ్వు నీ పిల్లల్ని డాక్టర్ వద్దని చెప్తుంటారా చెప్పండి? ఒక లాయర్ అక్కడేనంతే, జూనియర్స్ ని ఎంత టార్చర్, డిపార్ట్మెంట్ లో ఎంత మంది సూసైడ్ చేసుకుంటారు. సో నువ్వు పోలీస్ అవ్వకుండా ఉండమని చెప్తారా? సినిమా ఎందుకు అంటే ఇప్పుడు మీడియా కాబట్టి బయటకు వస్తుంది. అదే మిగతా కూడా మనకి ఫోటోలు వీడియోస్ మీడియా ఉందనుకోని బయటకు వస్తాయి, ఇంకా దారుణంగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళని మాత్రం చెడ్డగా చూడకండి. అది చాలా తప్పు. అది కూడా ఒక జాబ్ అండి. మేము కూడా ఉద్యోగం చేస్తున్నాం ఇక్కడ. మీరు నమ్ముతారా, ఒక సినిమా షూట్ అప్పుడు అయితే నైట్ అంతా మార్నింగ్ 6కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8కి వచ్చామండి ఇంటికి. అసలు సిక్ అవుతామండి. ఒక ప్రాజెక్ట్ అయిపోయిందంటే కరెక్ట్ గా 1 month సిక్ అవుతాం. కరెక్ట్ గా ఒక్కొక్కసారి వాష్రూమ్స్ ఉండదు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మాకు, వాష్రూమ్స్ ఉండవు. క్యారావాన్స్ అందరూ చాలా మంది కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే మంచిగా ఇస్తారు మనకి, అంటే ఒక క్యారావాన్ ఇస్తారు బాగా హెల్దీగా ఉంటాం. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ మనం డిమాండ్ చేయలేం బికాస్ వీఆర్ డూయింగ్ అవర్ జాబ్, వి కాంట్ డిమాండ్. ఎస్, అంటే మనల్ని అంటరాని వాళ్ళలాగా పక్కన పెట్టేస్తారు కదా. నేను ఇంకొకటి ఏమైందంటే ఇంట్లోనే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి చెప్తున్నా, మనకి ఎంట్రుకలు వస్తాయి, ఎంట్రుకలు ఇంట్లో ఉంటాయి, లేడీ ఉంటది.
మా పెద్దోడు ఒకసారి ఏమో చెప్పారంటే, ఇదేంటిది ఎంట్రికలు ఇల్లు ఊడవలేదంటే ఊడ్చినాను. మరి ఎంట్రికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్లే తిట్ట చెప్పు తీసుకొని కొడతాను నా కొడక. ఆడోళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఎంట్రికలు ఉండవా? గుండు కొట్టుకొని తిరగమంటావా? ఇంకొకసారి రేపు కూడా ఇదే మాట రేపు సేమ్ వాళ్ళ పిల్లల దగ్గర అప్లై చేస్తారు ఆ ఫార్ములా. అంతే కదా. ఏం ఎంట్రికలు ఉండవా ఇంట్లో? ఆఫ్ కోర్స్ మనం ఎంత తల దువ్వుకున్నా అల్లుకున్నా కూడా ఇంతేనా ఉంటది. ఆ అందంగా ఉంటది అంటారు. కానీ ఇలాంటప్పుడు ఈరోజు నేను గొప్పగా, ఎందుకంటే నా పిల్లల్ని నేను ఇలానే చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇప్పుడు మొన్న ఎంట్రికలు కనిపించే వాడే తీసుకెళ్లి నీట్ గా డస్ట్బిన్ లో వేశాడు. ఎస్, ఎందుకంటే రేపు ఇదే విషయమై కాపురాలు కూడా కూలిపోయి చిన్న చిన్న విషయాలు, కాఫీలో చక్కెర వేయలేదని, పాలు పొంగినాయని, దోశ మాడిందని. సో ఇవే అన్నమాట. ఇవన్నీ పేరెంట్స్ నేర్పియకుండా వచ్చే కోడల్ని నువ్వు సతాయిస్తే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ కి బట్టలు ఉతుక్కోవడం రాదు, తిన్న ప్లేట్ అక్కడే పెట్టేస్తాడు. వాటర్ గ్లాస్ అవతల వాటర్ తెచ్చివ్వాలి. ఇప్పుడు వంట చేసి మంచిగా తెచ్చి పెడతారు, ఆయన ఎత్తుకుని పోతారు. నేను ఇది గొప్పగా అనట్లేదు. మీ అబ్బాయిని ఇప్పుడు నా పిల్లల్ని అంట్లు తోమడం వచ్చు, బట్టలు ఆడడం వచ్చు, వాషింగ్ మెషిన్ బట్టలు వేయడం వచ్చు, ఇల్లు ఊడ్చి తుడవడం వచ్చు, వంట చేయడం వచ్చు. దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు అదే అనుకుని, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చి హైదరాబాద్ షూట్ పేపర్స్. మా చిన్నోడు ఉన్నాడు ఇంట్లో, ఊర్లో ఉన్నాడు. వాడే వంట చేసుకుంటాడు, వాడే తింటాడు, వాడే గ్యాస్ స్టవ్ ఆపేస్తాడు, అన్ని తెలుసు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వాడు. మరి ఇంత సెల్ఫ్ ఇది ఇవ్వకూడదు పిల్లల కంటే. ఈ రోజు మనం అన్ని అందిస్తాం, బాగుంది. రేపు ఏంటి సంగతి? ఈ రోజు నువ్వు ఉంటాం తెలియదు, నేను ఉంటానో తెలియదు. రేపు నా పిల్లలు ఎవరు లేరు అని బాధపడకూడదు. నా పిల్లలకి నేను ఇది నేర్పిస్తాను. ఇంతే ఉంటా నేను, ముక్కు సూటిగా ఉంటా. మా ఆయన తెలుగు బాగా నేర్చుకున్నావు, బూతులు బాగా నేర్చుకున్నావు. What's one value you live by every day? I think maybe God is giving you a అన్ని సేమ్ ఉన్నాయి నాకు చెప్పడానికి. సేమ్ ఆన్సర్. What is the one value you live by every day? Yeah, something or other thing you'll be learning every day. Okay, today I learned something. But today I learned I should not behave like this. I just want to take that all love every day. నేను ఒక్క hope I just want to live every day. I hope you will be the most loving persons in your life. Yes. Because that maybe any relation, whomsoever meets you, will be so much loving that you will forget everything. So, I just wish that. థ్యాంక్ యూ సో మచ్. సో మెయిన్ థింగ్ అదే, ఉన్న ఇప్పుడు ఏదైతే ఉన్న బాండింగ్ నాకు ఉందో ఎవ్రీ డే నాకు అదే ఉండాలనే దాంతోనే నేను డే స్టార్ట్ చేస్తాను బేసిక్ గా. వెదర్ నాకు ఆఫీస్ కి వెళ్ళినా, షూట్ కి వెళ్ళినా, నేను తింటున్నా, పడుకుంటున్నా, ఏదైనా సరే దట్ వన్ థింగ్, a value, that person, that family, that bonding, that love every day ఉండాలని ఒకే ఒక హోప్. బికాస్ ఐ బ్యాడ్లీ నీడ్ ఏ ఫ్యామిలీ. ఎందుకు అంటే లైఫ్ లో మనకి కొన్ని థింగ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. నాకు నా లైఫ్ లో ఇంపార్టెంట్ అయినది ఏదైనా ఉందంటే ఫ్యామిలీ. మెయిన్ నాకు ఆ లవ్, ఒక బాండ్ కావాలి. మెయిన్లీ ఒక ఫీమేల్ నుంచి నాకు అది కావాలి, యాజ్ ఏ మదర్ అనే బాండింగ్ నుంచి కావాలి. సో ఎంత కష్టపడుతున్నా, నేను ఏం చేస్తున్నా, ఏదైనా సరే నా ఫ్యామిలీ కోసమే. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ బ్లెస్డ్ ఏ గుడ్ ఫ్యామిలీ నాకు అయ్యి ఉంటే కనుక, Definitely, I hope you get a mother like mother-in-law. థ్యాంక్ యూ. Sister like sister. సో ఐ డోంట్ వాంట్ ఏ అత్తమ్మ మామయ్య ఏం కాదు. ఐ వాంట్ ఏ ఫాదర్, మదర్, హస్బెండ్. సో నాకు వాళ్ళు మొత్తం కంప్లీట్, నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి. ఇంకా ఎవ్రీథింగ్ నాకు వాళ్ళ కోసమే కష్టపడతాను, వాళ్ళ కోసమే నవ్వుతాను. వాళ్ళు ఉంటేనే నాకు నవ్వు వస్తుంది. సో యా, Definitely God is థ్యాంక్ యూ సో మచ్. from the last Yeah. so that I will stop repeating your question. నథింగ్ లైక్ దట్. The question is What's one myth about working woman would like to debunk? I didn't understand the question. no, actually working అబద్ధం అనుకోవడానికి. అరే ఈ పని ఆపడానికి పామురా Kind of. ఒక సాకు ఏమైనా అంటారు కదా. అంటే మా హస్బెండ్ ఒకటే అంటారు, షూట్ లో అయితే ఎంత బాగాలేపోయినా షూట్ కి వెళ్తానండి. పొద్దున్నే 3కి వాళ్ళు 6కి సెట్ లో ఉండాలంటే 3కి లేచి రెడీ అవుతా. సో ఇంట్లో 7కి కూడా లేను. అప్పుడు ఏం చెప్తావు? నాకు తలనొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, ఇవే అనమాట. అప్పుడు మా హస్బెండ్ మంచిగా కుక్ చేస్తారు, మా పిల్లలు కుక్ చేస్తారు, మంచిగా తింటా. ఇదే. సో అలా అనమాట. మనకి ఏంటంటే షూటింగ్ ఏంటంటే నా మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇంట్లో కూడా డిపెండ్ అయి ఉంటారు. బట్ డైలీ అలా ఏం అబద్ధం చెప్పి ఉండని నేను చేస్తా పాపం. ఎప్పుడైనా నాకు మూడ్ లేనప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తారు. ఎస్, రీజన్ అంతే.
సో గర్ల్స్ వరకు నేను చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్ గుడ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా ఇన్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్స్ యువర్ ఫాల్ట్. ఇప్పుడు నువ్వు బ్యాడ్ యాక్సెప్ట్ చేసి బయటికి వెళ్ళి వాళ్ళని ఇలా చేశారన్నా ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. ఇట్స్ ఎ బ్యాడ్, అవాయిడ్ ఇట్. చెప్పేసాయి నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ ఇట్. ఇండస్ట్రీలో మెయిన్ అందరికి బయట స్ప్రెడ్ అయ్యేది, ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, గర్ల్స్ ని ఏడిపిస్తారు, సమ్వాట్ ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఎంకరేజ్ చేయలేదు, ఎవరు ఏడిపిస్తారు నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2 hands కలిస్తేనే క్లాప్స్ అవుతుంది. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నేను ఎవ్వరు, ఒక ఆడది శక్తి పరాశక్తి అంటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది బయట చూపించలేనప్పుడు వేరే వాళ్ళు నేను ఏదో అంటే నీకు చెప్పే రైట్ లేదు. సో ఈ ఇండస్ట్రీలో వద్దాం అనే వాళ్ళకి బీ స్ట్రాంగ్. నీ సెల్ఫ్ ని నువ్వు ట్రస్ట్ చేసుకో, నీ స్ట్రాంగ్నెస్ ని నువ్వు బయట పెట్టు. ఇఫ్ ఎవరైనా వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా తప్పుగా మాట్లాడితే జస్ట్ గివ్ ఎ స్లాప్ ఆన్ హిస్ ఫేస్. అది ఎవరైనా అయి ఉండొచ్చు. సో నీ ప్రొఫెషన్ ని నువ్వు ఇష్టపడినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ఫుల్ విమెన్ గా ఉండగలవు. జెంట్స్ కి ఆబ్వియస్లీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇండస్ట్రీ, మేము ఇప్పుడు యాక్టింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి నేను ఇది యాక్టింగ్ గురించి చెప్తున్నా. యాక్టింగ్ అనే కాదు, చాలా ఇండస్ట్రీలో ఏడిపించడం, ఏదో ఒకటి అనడం ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంటుంది. సో విమెన్ బీ స్ట్రాంగ్. మీరు ఉండాలి అనుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈవెన్ మెన్ కూడా ఉండలేరు, అబ్బాయి కూడా అంత స్ట్రాంగ్ ఉండలేడు. ఫీమేల్ ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి బ్రతుకుతుంది, బట్ అబ్బాయి ఏ సపోర్ట్ లేకుండా బయట బ్రతకలేడు. ఎందుకంటే ఒక ఫీమేల్ చేయడానికి అన్ని ఉండాలి, వంట చేయడానికి ఉండాలి, బట్టలు ఉతకడానికి ఉండాలి. ప్రతి ఒక్క ఒక మగాడికి అమ్మాయి ఆడదాని అవసరం పక్కా ఉంటది, కానీ ఆడదానికి అబ్బాయి అవసరం లేదు. ఎందుకు అంటే తను ఉండాలి అనుకుంటే కష్టపడుతుంది, తన పని తను చేసుకుంటది. బట్ అబ్బాయి కష్టపడినా సరే యాజ్ ఏ మదర్ గాను, యాజ్ ఏ సిస్టర్ గాను, యాజ్ ఏ వైఫ్ గాను ఒక ఫీమేల్ వాళ్ళకి కావాలి. అలానే మాకు ఒక మేల్ కావాలి, కానీ మేల్ లేకపోయినా మేము విత్ స్టాండ్ అయి నించోగలం, సస్టైన్ అవ్వగలం మేము. సో ఒక్కటి లేడీస్, మీకు యాక్టింగ్ ఇండస్ట్రీలో రెస్పెక్ట్ ఉండాలి అంటే మీ చేతుల్లోనే ఉంటది. మీరు ఎంత స్ట్రాంగ్ గా నించుంటే, ఇప్పుడు ఎక్స్పోజింగ్ కైండ్ ఆఫ్ బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ తిడతారు. ఎందుకు? ఇప్పుడు తిట్టినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీరు వేసుకుంటారు, ఎవరైనా మిమ్మల్ని అంటే తీసుకోలేరు. సో ఇప్పుడు మీరు ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరేదో బ్యాడ్ చేస్తున్నట్టు కాదు. దట్ ఈస్ లైక్ అక్కడ నీడ్ ఉంది, మీరు వేసుకున్నారు. ఇఫ్ యూ వాంట్ టు సే నో నేను వేసుకోను, నాకు ఇష్టం లేదు, బయట వాళ్ళు నేను ఒక మాట అనడం ఇష్టం లేదు అన్నప్పుడు జస్ట్ అవాయిడ్ ఇట్. ఆర్ ఎవరో ఏదో అన్నారు, జస్ట్ అవాయిడ్ ఇట్. ఆర్ ఫేస్ మీద చెప్పండి. ఒకటి, మీకు యాక్టింగ్ ఇండస్ట్రీలో రావాలని ఉంటే ఫస్ట్ మీకు కావాల్సింది మీ సెల్ఫ్ పైన మీకున్న నమ్మకం, అండ్ ఆల్సో నేను ఏ తప్పు చెయ్యను అనే థింగ్ మీకు ఉండాలి. నువ్వు ఈజీగా యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఇలా కమిట్మెంట్కి రమ్మన్నారు అంటే కొట్టి రోడ్డు మీకు లాగి అడుగు, వాళ్ళని ఇలా రమ్మన్నారు అని చెప్పి. నీలో నువ్వు పెట్టేసుకుని కైండ్ ఆఫ్ కావాలని చెప్పి అందరికి బ్యాడ్ స్ప్రెడ్ చేయొద్దు. ఎవ్రీ వర్క్ ఈజ్ ఏ ప్రొఫెషన్. మనకి చూస్ చేసుకున్నాము అంటే దాంట్లో మనం స్ట్రాంగ్ గా ఉండాలి. సో సే టు నో. నీకు ఇష్టం లేకపోతే నో చెప్పడం నేర్చుకో. యాక్టింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అండ్ రావాలి అనుకునే వాళ్ళకి కూడా చెప్పేది ఒకటే. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, సే నో. నో చెప్పడం నేర్చుకో. ఇంతకు ముందు కూడా ఎక్కడో విన్నాను ఈ వర్డ్. సో నో చెప్పడం నేర్చుకున్నావు అంటే నీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు ఎస్ చెప్పి బ్యాడ్ స్ప్రెడ్ చేయకు. నో చెప్పి నీకు ఎంతలో కంఫర్ట్ ఉందో అంతవరకు మాత్రం యాక్టింగ్ ఫీల్డ్ లో ఉండు. ప్రొఫెషన్ గురించి అయితే తను చెప్పిందే కరెక్ట్. బట్ ఒకటి ఏంటంటే బ్యాకప్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ప్రాజెక్ట్ ఏదైనా మిస్ అయింది అనుకోండి, అంటే లైక్ మధ్యలో కొంచెం ఉంటాయి కొన్ని రాజకీయాలు అంటారు. సో క్యారెక్టర్ ఆడిషన్ తీసుకుంటారు, అంత బాగుంటది, యాస కావాలంటారు, సమ్ స్లాంగ్ అంటారు కదా మనం, ఆ యాస ఉండాలి, కడప యాస అంటారు, తెలంగాణ యాస అంటారు, అన్ని యాసలు బాగుంది కావాలంటారు. చివరికి ఎవరో కేరళ ఆమెను తీసుకొస్తారు, ఆమెకి ఏం యాస వచ్చని తీసుకొస్తారు అనుకుంటాను నేను, డబ్బింగ్ లో చెప్పుకుంటారు. సో ఇలాంటి కొన్ని రాజకీయాలు ఉన్నా కూడా మా హస్బెండ్ ఒకటి అంటారు, చూడు ప్యాషన్ తో చెయ్యి, డబ్బు కోసం చెయ్యద్దు. నేనున్నా, నాకు శాలరీ వస్తుంది, మనకు ఆస్తులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది, కానీ నేనున్నా. సో ఆ బ్యాకప్ చూసుకొని నేను కొంచెం ఓపిక్ గా వెళ్తా, చూసీగా వెళ్తా, ఈ ప్రాజెక్టే చేస్తాను. కానీ కొంతమంది పాపం అమ్మాయిలు ఆ మనీ కావాలి వాళ్ళు సస్టైన్ అవడానికి కదా. సో ప్రాజెక్ట్ చేస్తారు, మీరు నమ్ముతారా? ప్రాజెక్ట్ చేసిన 8 months కూడా కొంతవరకు ప్రాజెక్ట్ మనీ రాదు, మూవీ పేమెంట్స్ రాదు. మాకు కొన్ని మూవీస్ పేమెంట్స్ మనకు ఒక 1 week 10 days లో వస్తుంది, కానీ ఇప్పటి వరకు నాకు 3 movies పేమెంట్స్ 1.5 year అయింది, రాలేదు. సో ఇలా నాకంటే సరే బ్యాకప్ ఉంది, సో మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. కానీ మిగతా అమ్మాయి, సో కాబట్టి మీరు ఇంకొక జాబ్ కూడా పెట్టుకోండి, ఖచ్చితంగా జాబ్ చేస్తూ యాక్టింగ్ లోకి రండి. లేదంటే ఏదో ఒకటి, మనీ అనేది ఇంపార్టెంట్. ఆ మనీ కోసం మాక్సిమం చాలా వరకు తప్పులు చేస్తారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డెఫినెట్లీ కావాలి ఇండస్ట్రీలో ఉంటే మాత్రం, అది కొంచెం చూసుకోవాలి. లేదంటే కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఏదైనా బ్యాకప్ పెట్టుకుని వస్తే వాళ్ళకి ఓపికతో వాళ్ళు చేసుకున్నారు. అదర్వైజ్ ఏది పడితే అది చూస్ చేసుకొని లైఫ్స్ ని స్పాయిల్ చేసుకొని, వాళ్ళు స్పాయిల్ చేసుకోవడం కాకుండా బయట కూడా మీరు తను చెప్పినట్టు స్ప్రెడ్ చేస్తారు. లైక్ తనకి కావాల్సింది దొరకకపోతే తను ఏం చేస్తారు, ఫ్రస్ట్రేషన్ లో బయటకు వచ్చి నాకు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి బ్యాడ్ అనేది స్ప్రెడ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. సో ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటది. సో అలా చాలా మంది కనుమరుగు అయిపోయారు అంటారు చూడండి, తెలుగులో అలా అయిపోయారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలకు చెప్తున్నా నేను, మనం ఇంట్లో ఎలా ఉంటామో బయట కూడా మనం అలా ఉంటాం అనుకుంటారు పేరెంట్స్ చాలా మంది, కానీ మనం అలా ఉండం. ఎప్పుడైనా సరే ఇంట్లో పేరెంట్స్ కి ఎంతవరకు మీరు రెస్పెక్ట్ ఇస్తారో, వాళ్ళ మాట వింటారో, బయట కూడా మీకు అనుకూలంగా అన్ని జరుగుతాయి. ఎప్పుడైతే పేరెంట్స్ ని మోసం చేస్తాం అనుకుంటారో మీరే మోసపోతారు. అర్థమైందా? సో బయటికి వస్తే
వాళ్ళు అంటారు తల దించుకొని ఉండమ్మా, ఎవరితో ఎంత ఎక్కువ మాట్లాడకమ్మా, ఇవన్నీ మీ మంచికే చెప్తారు. మనం బ్యూటీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. సో వీలుంటే వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి. అది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ గురించి చూపించారు, చాలా బాగా చూపించారు సాయివర్ధన్ గారు. సో అలా ఉంది సమాజం ఇప్పుడు. చాలా వరకు అమ్మాయిని ట్రాప్ చేయడము ఈ పిల్లల కోసం అని చాలా జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవి అన్ని. కానీ కొంతమంది పిల్లలకు తెలియదు. పేరెంట్స్ మీరు కూడా ఏదైనా న్యూస్ వస్తే, రేప్ న్యూస్ వస్తే ఆడపిల్లల్ని కూర్చోపెట్టి చూపియండి, నాయన ఇలా ఉందని వెంటనే ఛానల్ తిప్పకండి, పిల్లలకు తెలియాలి. ఇంతకు ముందంటే ఆడపిల్లలు అమ్మ నాన్న చాటున పెరిగేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలు అమ్మ నాన్న చాటున పెరిగితే సొసైటీలో బయటకు వెళ్తే ఏమి తెలియకుండా వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని నమ్ముతారు. సో ఇవన్నీ ఒక అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. మనకెందుకులే అంటే అది మనకెందుకులే లాగానే అయిపోతుంది. రేపు మీకు ఎవరు పలకడానికి రారు, మీ కష్టం అన్నప్పుడు ఎవరు రారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక అమ్మాయిని రీసెంట్ గా పాపం ఒక అమ్మాయిని ఎవరో ఇబ్బంది పెట్టింటే రోడ్ లో ఒక ఆర్టిస్ట్ వెళ్ళి కాపాడారంట. వాళ్ళు ఏం చేశారు, ఆర్టిస్ట్ ని చనిపోయే వరకు కొట్టారంట. సో అలాంటప్పుడు కొంచెం తెలివి యూజ్ చేయాలి. ఏమని పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయడము ఆ టైంలో, లేదంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని వెళ్ళడము. సో ఇలాంటివి మనం మన పిల్లలకే చెప్పాలి, అంతే కదండి. దట్స్ ఇట్. నేను అదే చెప్తున్నా, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ప్రొఫెషనల్ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే మరి తను చెప్పింది ప్లస్ నేను చెప్పింది కొంతవరకు ఫాలో అయితే యూ క్యాన్ సస్టైన్, అంతే. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ ఇప్పుడున్న బిజీ జనరేషన్ లో పేరెంట్స్ కిడ్స్ తో టైం అసలు స్పెండ్ చేయట్లేదు. అండ్ దాని వల్ల బయట ఉన్న బాండింగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడడము, లవ్ బాండింగ్స్ ఇలాగ ఏవైతే క్రియేట్ చేసుకుంటున్నారో అదంతా మెయిన్లీ పేరెంట్స్ కొంచెం సేపు కూర్చుని సమ్వాట్ నీ డేలో ఏం జరిగింది, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్, జస్ట్ షేర్ మీ. ఆ పేరెంట్స్ పిల్లలకి ఆ టైం ఇప్పుడు ఇవ్వట్లేదు. జస్ట్ కైండ్లీ అలో సమ్ టైమ్ టు యువర్ కిడ్స్. మార్నింగ్ నుంచి స్కూల్ నుంచి కాలేజ్ వరకు మీ కిడ్, ఐ మీన్ మీ బాబో పాపో వాళ్ళు ఎంత ఏజ్ అయినా మీ ఇంట్లో ఉన్నంత వరకు ఏంటంటే ఎవ్రీడే కొంచెం టైం వాళ్ళకి ఇవ్వండి. ఏం జరిగింది నాన్న, ఏం జరిగిందమ్మా, దే వాంట్ టు షేర్ సంథింగ్ ఒక ఫ్రెండ్లీ బాండ్ క్రియేట్ చేసుకోండి. అమ్మో ఇదేమైనా షేర్ చేస్తే వాళ్ళని ఏదైనా అనేస్తారా, ఇదేమైనా చెప్తే వాళ్ళని ఏమైనా రిజెక్ట్ చేస్తారా, నో అని చెప్తారా, ఇలా కాదు. జస్ట్ టైం ఒక మార్నింగ్ నుంచి వాళ్ళు ఈవినింగ్ వరకు ఏం స్పెండ్ చేశారు, బయట ఏం జరిగింది, కాలేజ్లో ఏం జరిగింది, స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళకి ఏమైనా కావాలా, వాళ్ళు ఏమైనా చెప్పాలా. కొంచెం మీకున్న బిజీ స్కెడ్యూల్లో జాబ్ చేసే వాళ్ళు కానీ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు కొంచెం టైం వాళ్ళకి ఇచ్చి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మొత్తం అన్ని మాట్లాడి వాళ్ళకి ఏమైనా సజెషన్ కావాలంటే ఇవ్వండి. అలానే సమ్ బ్యాడ్ ఏమైనా జరిగిందా, వాళ్ళకి ఏం కాదు అని చెప్పి కొంచెం వాళ్ళకి సర్ది చెప్పండి. అండ్ మంచిగా ఎలా మాట్లాడాలి, మంచిగా ఎలా ఉండాలి, బయట వాళ్ళకి రెస్పెక్ట్ అలా ఇవ్వాలనేది కూడా ఎవ్రీడే కొంచెం చెప్తూ రండి. దెన్ చాలా వరకు బయట బ్యాడ్ థింగ్స్ అన్ని జరగడం ఆగిపోతాయి. సో పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇది నాట్ ఫ్రమ్ కిడ్స్. మీరు ఎప్పుడైతే పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి అన్ని చెప్తారో అప్పుడే వాళ్ళు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ. యా, యాక్చువల్లీ నాకు ఈరోజు నేను మూవీ వాళ్ళతో మాట్లాడుతున్నానన్న ఫీలింగ్ రాలేదు. ఇట్స్ లైక్ అన్ ఓపెన్ హార్ట్ ఫ్రమ్ టూ స్ట్రాంగ్ లేడీస్, బికాజ్ ఒక ఇండస్ట్రీ గురించి చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ గివెన్ అ నాలెడ్జ్ హౌ యూ హ్యావ్ టు బీ ఇన్ సొసైటీ. Irrespective of profession, this is applicable to everybody. So it's like how good the kids will be with a good parenting. That is what you are trying to give. So this is what the open heart session from two strong ladies who has struggled to come to this position, but they are not at all feeling bad, or they're feeling that struggle. Okay, it's always a positive message that they want to give, how to sustain in a particular profession. And whatever they said, it is applicable to every profession. And I respect your views, and I respect your values, and I respect your effort where you are standing here. And thank you so much for coming here and honoring us, ma'am. Thank you so much, ma'am. Have a good day. Yeah, thank you all.